హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరీస్ కిచెన్. ఇవాళ మనం చల్లచారు పాతకాలపు స్టైల్లో ఎలా చేసుకోవడం చూద్దాం. ముందుగా ఒక బౌల్ పుల్లటి పెరుగు తీసుకొని దాన్ని విస్కర్తో బాగా కలుపుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, ఇందులో కారం ఉంటుంది కదా, అది త్వరగా కలవదండి. దాన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత చిక్కదనం అవసరమో అంతవరకు ఉంచుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా చేశాక ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మనకి సరిపడా వచ్చిందో ఆ క్వాంటిటీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు లాస్ట్కి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంతమంది రుచికి ఎక్కువగా తింటుంటారు ఉప్పు, కొంతమంది ఏమో తక్కువగా తింటుంటారు. అందుకోసమని మనం కర్డ్లో ఎంత టేస్ట్కి సరిపడా తింటామో అంత యాడ్ చేసుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చిలో నుండి తీసిన గింజలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోండి. ఇది మాత్రం మీ ఇష్టం అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, అవి యాడ్ చేసుకున్నాక చిటపటలు ఆడుతుంటాయి కదా, అప్పుడు 2 ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఆలోపు మనం వెల్లుల్లి కచ్చపచ్చగా చేసుకొని అందులో వేసుకొని అవి వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్కి వస్తాయి కదా, అప్పుడు 4 రెబ్బల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది వేడిగా ఉంటుంది కదండి ఆయిల్, అందులో 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అంతేనండి. ఇందాక మనం కలిపించుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేయండి. ఎంతో రుచికరమైన పాతకాలపు నాటి చల్లచారు రెడీ అయిపోయింది. ఇది తినడానికైనా చూడడానికైనా చాలా రుచికరంగా ఉంటుంది. 2 మినిట్స్లో ఏ టైంలో అయినా రెడీ అవుతుందండి. ఒక పెరుగు ఉంటే సరిపోతుంది ఇంట్లో. ఈ వీడియో కనుక